సూపర్ సిక్స్, సూపర్ హిట్, సూపర్ సిక్స్, సూపర్ హిట్ అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ సూపర్ సిక్స్లో సూపర్ హిట్ సిక్సునా, ఫోరేనా? ఈ చర్చ అయితే ఒకసారి జరుగుతోంది. అదే నేపథ్యంలో మిగిలిన ఆ రెండు పథకాలు ఎందుకు వదిలేయాలి? ఆ రెండు కూడా చేసేయచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు హామీ ఇచ్చి ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అద్భుతాలు అని చెప్పి వాటి విషయంలో 4 కూడా చేయలేకపోవడం. ఇప్పుడు పక్క రాష్ట్రంలో, పక్క ప్రభుత్వం తెలంగాణలో వాళ్ళు కూడా 6 గ్యారంటీలు అన్నారు. కానీ 6 గ్యారంటీలు 6 చేయలేకపోయారు వాళ్ళు కూడా. అలాగే ఇక్కడ సూపర్ సిక్స్ అని ఇక్కడ కూడా సూపర్ సిక్స్ చేయలేకపోతున్నారు. అంటే కొన్ని రోజుల తర్వాత అంటారులే ఇవన్నీ అవో కొన్ని అవుతాయి అని ప్రజలు ఇంకా ఫిక్స్ అయిపోవాలేమో మేబీ. ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతే. 100కి 100% అమలు చేసామని చెప్పుకునే పరిస్థితి అయితే ఉండట్లేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పుకున్నదే ఇప్పుడు ప్రధానంగా గ్యాస్ సబ్సిడీ, 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అదైతే చేశారు. అన్నదాత సుఖీభవ కేంద్ర సహకారంతో ఒక విడత అయితే డబ్బులు అయితే వేసేశారు రాష్ట్ర ప్రభుత్వం. అంటే అది కూడా అమలు అయిపోయినట్టే. అలాగే అన్నదాత సుఖీభవ ఎప్పుడైతే అమలు చేసేశారో తల్లికి వందనం అది ముందే అమలు చేసి అది కూడా అమలు అయిపోయినట్టే, లోపాలు ఉన్నా ఉన్నా సరే. ఇక ఉచిత బస్సు అది రేపు 15 నుంచి అమలు కాబోతోంది. అంటే దాదాపుగా 4 పథకాలు ఇక్కడ అయిపోయినట్టు. ఇంకా 2 ఉన్నాయి. అందులో ఒకటి ఆడబిడ్డనిది నెలకి 1500 ఖచ్చితంగా అది ఇస్తానని చెప్పారు ముందు మహిళలకి. మహిళలు కూడా నమ్మారు. నిమ్మల రామానాయుడు గారు లాంటి వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు. నీకు 1500, నీకు 50,000, నీకు 1500 అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అది ఎవరికి పడలేదు. నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు, అవి కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు పెండింగ్లో ఉన్నవి అవి 2 సూపర్ సిక్స్లో. ఆ 2 కూడా ఎందుకు వదిలేయాలి? ఆ 2 కూడా ఇచ్చేస్తే అయిపోద్ది కదా. సూపర్ సిక్స్ మొత్తం ఫుల్ఫిల్ అయిపోయినట్టు ఉంటుంది కదా. పక్క రాష్ట్రంతో పోలిస్తే మనమే బెటర్, లోటు బడ్జెట్లో ఉండి కూడా 6 పథకాలు అమలు చేసామని గర్వంగా చెప్పుకోవచ్చు కదా. అక్కడ 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నారు అనేది కదా ఆయన అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్న బట్రి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతగా ట్రోల్ చేస్తున్నారు. ఏదో ఒక 100 హామీల్లో 1-2 వదిలేస్తే పెద్దగా పట్టించుకోరు. 6 హామీల్లో 1-2 వదిలేయడం అంటే అది పెద్ద విషయమే, చిన్న విషయం ఎలా అవుతుంది? ఒక 100 హామీల్లో 99 చేసేసాం, 1-2 చేయలేదంటే పర్లేదు 99 చేశారు కదా. 6 కదా, సింగిల్ డిజిట్టే. సింగిల్ డిజిట్లో సింగిల్ డిజిట్ 6 అనేది, ఆ సింగిల్ డిజిట్లో 2 తీసేసారు అంటే అక్కడ ఇంకా ఏముంది? ఇంకొకటి ఆగి ఉంటే 50% అందరూ. ఇప్పుడు ఒక 60% చేసినట్టు అంతే. ఇంకా 40% పెండింగ్లో ఉన్నట్టే ఒక రకంగా సూపర్ సిక్స్లో. ఆ 2 ఎందుకు వదిలేయాలి? ప్రజల నుంచి ఇదే వ్యతిరేకత రేపొద్దున్న పెరుగుతుందేమో అనే ఒక చర్చ అయితే మొదలైంది. ఆ రెండింటిని కూడా త్వరలో ఇస్తారా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి ఈ తొలి అడుగు కార్యక్రమంలో వెళ్ళిన వాళ్ళకి మహిళల నుంచి. మరి ఏం సమాధానం చెప్తారు? ఎప్పుడు వాటిని ఇస్తారు? ఒక సరైన హామీ అయితే ఎవరు ఇవ్వలేకపోతున్నారు.